బంగ్లాదేశ్లో అరాచకత్వం రాజ్యమేల్తోంది. హిందువులు లక్ష్యంగా అల్లరి మూకలు రెచ్చిపోతున్నాయి. మూకుమ్మడిగా దాడి చేసి సజీవ దహనాలకు పాల్పడుతున్నారు. తాజాగా మరో హిందువు సజీవ దహనానికి ప్రయత్నించాయి అల్లరి మూకలు. మైనార్టీలపై ఇన్ని దారుణాలు జరుగుతున్నా యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం తమకు పట్టనట్టు వ్యవహరిస్తోంది. బంగ్లాదేశ్లో హిందువుల పరిస్థితి అత్యంత దయనీయంగా ఉంది. మైనార్టీ హిందువులపై అత్యంత పాశవికంగా ప్రవర్తిస్తున్నారు అక్కడి జనం. కిరాతకంగా చంపడం, ప్రాణాలతో ఉండగానే నిప్పంటించడం, చెప్పుకుంటూ పోతే హిందువులు లక్ష్యంగా జరుగుతున్న కిరాతకాలకు హద్దే లేకుండా పోతోంది. తాజాగా మరో హిందువుపై మూకదాడి జరిగింది. షరియత్పూర్ జిల్లాకు చెందిన 50 ఏళ్ల ఖోకన్ దాస్ తన పని ముగించుకుని ఇంటికి వెళుతుండగా ఓ మూక అతడిపై దాడి చేసింది. కత్తులతో పొడిచారు. తర్వాత శరీరంపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. అయితే ఖోకన్ దాస్ వాళ్ల నుంచి అతి కష్టం మీద తప్పించుకుని పక్కనే ఉన్న చెరువులోకి దూకాడు. తర్వాత అతడిని స్థానికులు కాపాడి ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఖోకన్ దాస్ పరిస్థితి విషమంగా ఉంది. బంగ్లాదేశ్లో షేక్ హసీనా ప్రభుత్వం పతనమయ్యాక మహమ్మద్ యూనస్ తాత్కాలిక సారథిగా బాధ్యతలు చేపట్టారు. అయితే యూనస్ హయాంలోనూ హిందువుల లక్ష్యంగా దాడులు కొనసాగుతున్నాయి. ఇటీవల విద్యార్థి నాయకుడు షరీఫ్ ఉస్మాన్ బిన్ హాదీ హత్యతో మళ్లీ ఘర్షణలు చెలరేగాయి. 2 వారాల వ్యవధిలో 4 హిందువులను కిరాతకంగా హత్య చేశారు. తాజాగా ఖోకన్ దాస్ పై దాడి జరగ్గా అతను ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నాడు. డిసెంబర్ 18న 25 ఏళ్ల దీపు చంద్రదాస్ పై మూకదాడి జరిగింది. కిరాతకంగా కొట్టి చంపారు. తర్వాత అతడి మృతదేహాన్ని చెట్టుకు వేలాడదీసి తగులబెట్టారు. డిసెంబర్ 24న అమృత్ మండల్ హత్య జరిగింది. అమృత్ మండల్ వయసు 29 ఏళ్లు. డిసెంబర్ 27 తెల్లవారుజామున ఫిరోజ్పూర్ సదర్ జిల్లాలోని దుమురితాల గ్రామంలో అల్లరి మూకలు రెచ్చిపోయాయి. 2 హిందూ కుటుంబాలకు చెందిన 5 ఇళ్లను తగలబెట్టారు దుండగులు. పలష్కాంతి సాహాని ఇంట్లో పెట్టి బయట నుంచి గడియ పెట్టి నిప్పంటించినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. డిసెంబర్ 29న బజేంద్ర బిస్వాస్ హత్య జరిగింది. మైమిన్ సింగ్లో గల సుల్తాన్ స్వెటర్స్ గార్మెంట్ ఫ్యాక్టరీలో 42 సంవత్సరాల బజేంద్ర బిస్వాస్ పనిచేస్తున్నాడు. అతనితో పాటు పనిచేసే నోమన్ మియా తుపాకీతో కాల్చి చంపాడు. బంగ్లాదేశ్లో మైనార్టీ హిందువులపై జరుగుతున్న వరుస దాడులపై భారత్ ఆందోళన వ్యక్తం చేసింది. దీంతో బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని యూనస్ సర్కార్ చెబుతున్నా కంటితుడుపు చర్యలతో సరిపెట్టింది. దీంతో మైనార్టీ హిందువులపై దాడులు కొనసాగుతున్నాయి. దీంతో కన్నీళ్లను దిగమింగడం మినహా అక్కడి హిందువులకు మార్గం లేకుండా పోతోంది. బంగ్లాదేశ్లో పరిస్థితులు మళ్లీ దిగజారుతున్నా మహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం చోద్యం చూస్తుండటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.